వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని మంత్రి కొల్లు రవీంద్రకు కనపట్టం లేదా అని ప్రశ్నించారు ఆ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి రవీంద్ర. మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసిన ఏకైక నేత వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలోనే ఏపీ అభివృద్ధి జరిగిందని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందటం చంద్రబాబుకి ఇష్టం లేదా అని నిలదీశారు వంగవీటి రవీంద్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఆయన మాట ఇచ్చారో ప్రజలకి, నేను ఇవి చేసి చూపిస్తాను, ఇవి మీకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాను అని చెప్పిన ప్రతి ఒక్క మాట ఆయన తూచా తప్పకుండా పాటించింది కాకుండా మేనిఫెస్టోలో లేని వాటిల్ని కూడా ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసింది కాకుండా, మీరు అంటున్నారు కదా రాష్ట్రం నాశనం అయిపోయిందని. నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తా. 4 పోర్టులు తీసుకురావడం అంటే నాశనమా? 10 హార్బర్లు తీసుకురావడం నాశనమా? 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం నాశనమా? చదువు గురించి 45,000కు పైగా ప్రభుత్వ పాఠశాలని నాడు నేడులో బాగు చేసి పిల్లలందరూ కూడా మంచి చదువు అందాలని చెప్పని ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయటం నాశనమా? రైతు భరోసా కేంద్రాలు పెట్టడం నాశనమా? ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రతి ఒక్క మండలంలో కూడా ఉండే విధంగా ఉండటం నాశనమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ కూడా మీ కళ్ళకు కనిపించట్లేదంటే నేను కొల్లు రవీంద్ర గారిని అడుగుతున్నాను, దయుంచి మీరు వేసుకున్నటువంటి ఆ పచ్చ కళ్ళజోడును తీసేసి మీరు మామూలుగా చూడండి ఏం జరిగిందని.